మనము కార్డ్స్‌ని ఇలా ప్రతిరోజు ఎవరెవరినైతే పొద్దున నుంచి రాత్రి వరకు ఎవరెవరినైతే కనెక్ట్ అయ్యి ఉంటామో వాళ్ళందరితో నేను నా కార్డ్స్‌ని కట్ చేస్తున్నానని ఈ 2 చేతులు కత్తుల్లా భావించి ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ మిగిలిన మీ కార్డ్‌ని తీసుకెళ్ళి అమ్మవారి యొక్క కార్డ్‌కి కనెక్ట్ చేయాలి. ప్రతిరోజు ఇది చేస్తూ ఉంటే వారిలో ఉన్న దివ్యత్వము మనలో కూడా ప్రవహించి మనము శుద్ధి అవుతాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా శుద్ధి అవుతారు. ఇప్పుడు మరి మెడిటేషన్ చేద్దామా? దయచేసి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్ కూడా చేయండి. మీ ద్వారా ఇలాంటివి చాలామంది నేర్చుకొని వారు కూడా మారడానికి ప్రయత్నిస్తారు. మీరు వాళ్ళకి హెల్ప్ అవుతారు. మీకది పుణ్యకర్మ మీ పుణ్యంలో చేరుతుంది. ఓకే. ఇప్పుడు మనము మెడిటేషన్ స్టార్ట్ చేస్తాము. మెడిటేషన్ అప్పుడు దయచేసి ఎవ్వరూ కదలకండి. ఎందుకంటే ఇక్కడ మనము ప్రతి ఒక్క కార్డ్‌ని కట్ చేస్తున్నాము. కట్ చేసేటప్పుడు కరెక్ట్‌గా కట్ అవ్వాలి. అర్ధాబర్ధంగా కట్ అయితే ఇబ్బంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సమయం 20 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు ఎవ్వరు కదలకుండా చెయ్యండి. ఓకేనా? ఎలా చేయాలి అంటే నేను ముందు ప్రాసెస్ చెప్తాను. ఫస్టు అందరూ స్ట్రెయిట్‌గా కూర్చోండి. ప్రాణాయామం చేయండి. ఎడమ ముక్కు ద్వారా గా శ్వాసను స్వీకరించి కుడి ముక్కు ద్వారా బయటకు వదలండి. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను తీసుకున్నప్పుడు విశ్వశక్తిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా మీ శరీరం లోపలికి వెళ్తోంది అని భావించండి. శ్వాసను వదులుతున్నప్పుడు మీ లోపల ఉన్న చెడు శక్తులు, చెడు దుర్గుణాలు అన్నీ విశ్వానికి వదిలేస్తున్నాను అని భావించి మీరు రిలాక్స్ అవుతున్నారు అని భావించండి. ఫస్ట్ శ్వాసను దీర్ఘంగా తీసుకోండి. మీరు పూర్తిగా రిలాక్స్ అయ్యారు అని భావించండి. అందరూ కూర్చొని నీళ్లు తాగండి. ఆరాని క్లెన్స్ చేసి, లాక్ చేసి, ప్రొటెక్ట్ చేయండి. నెగెటివ్ థాట్స్‌ని తీసేసేయండి. అయిందా? ఆరా క్లెన్సింగ్ చేశారా? అందరూ చేశారా? కొంతమందే యెస్ ఒస్తోంది. పద్మాసనం వేసుకొని కూర్చోండి. మీరు ఎక్కడ అయితే మీకు మంచిగా అనిపిస్తుందో కంఫర్టబుల్ ప్లేస్‌లో కూర్చోండి. మీరు కళ్ళు మూసుకొనే ఉంటారు.
మీ చక్రాలు మీకెక్కడున్నాయో మీకు తెలుసు. అవునా? తెలిసిన తరువాత నేను అందరిని పిలిపించి, అందరిని ఆహ్వానం చేసి, ఆ చక్రాల్లో ఉన్న కార్డ్స్‌ని కట్ చేస్తాను. కట్ చేసినప్పుడు మీరు భావించాలి. వాళ్ళు వచ్చి ఏంజెల్స్ వచ్చి మీ కార్డ్స్‌ని కట్ చేస్తున్నాడు. మీ గురువు మీకు సహాయంగా ఉన్నారు. మీ ఇష్టదేవత మీ పక్కనే ఉంటూ ఈ కార్డ్‌ని కట్ చేసి వాళ్ళు శక్తివంతం చేస్తున్నారు అనేసి మీరు భావించాలి. ఓకేనా? అలా భావిస్తూ చేయాలన్నమాట. కానీ ఎక్కడా కదలకూడదు. ఇలానే ధ్యాన ముద్రలో కూర్చోవాలి. ఓకే? ముందుగా ప్రార్థన చేసి మనము వారందరినీ ఆహ్వానిద్దాము. కొద్దిసేపు అందరూ మెసేజ్‌లు పెట్టడం ఆపేయండి. నాతో పాటుగా ధ్యానం చేయండి. ఖచ్చితంగా మీకు ఉన్న ఈ కార్డ్స్ అన్నీ కట్ చేసి శక్తివంతనం చేయడానికి మీరు కూడా నాకు సహకరించండి. ముందుగా గురువుగారిని ఆహ్వానిస్తాము. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. గురువుగారు నన్ను ఆశీర్వదించండి. ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న నా మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు ఉన్న కార్డ్స్ అన్నీ కట్ చేయడానికి, మళ్ళీ నాతో ఉన్న నా కార్డ్స్‌ని ఎనర్జైజ్ చేయడానికి నాకు మీరు నాతోనే ఉండి సహాయం చేయండి. నన్ను ఆశీర్వదించండి. నేను ఈ మెడిటేషన్‌ని విజయవంతంగా పూర్తి చేసి, నా కార్డ్స్ అన్నిటిని శక్తివంతంగా కట్ చేసి, శక్తివంతంగా మార్చుకునేలా నాకు ఆశీర్వదించండి. శివపార్వతులకు నమస్కారం చేయండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. మీ ఇష్టదేవతకు, గ్రామదేవతకు, కులదేవతకు నమస్కారం చేయండి. విశ్వంలో ఉన్న విశ్వశక్తికి, ప్రాణశక్తికి, పంచభూతాలకు, సప్తనదులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహ అధిపతులకు, ద్వాదశ రాస్యాధిపతులకు, సూర్యచంద్రులకు, నక్షత్ర మండలికి నమస్కారం చేసి వారందరినీ మీతో వచ్చి మీకు సహాయం చేసి ఈ ఎనర్జీస్‌ని కార్డ్ కట్ చేసి మీ యొక్క కార్డ్‌ని శక్తివంతంగా చేయడానికి సహాయం చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీ పూర్వీకులకు నమస్కారం చేసి ఆశీర్వదించమని వేడుకోండి. భూమాతకు నమస్కారం చేసి తనను కూడా మీకు ఈ శక్తిని స్వీకరించే దాంట్లో సహాయం చెయ్యమని వేడుకోండి. నడుము నిఠారుగా పెట్టై కూర్చోండి. మీ కంఫర్టబుల్ ప్లేస్‌లో పద్మాసనంతో అయినా కూర్చోండి. లేదా కాళ్ళు కింద పెట్టి అయినా కూర్చోవచ్చు. మీ కంఫర్టబుల్‌గా కూర్చోండి. స్ట్రెయిట్‌గా కూర్చోండి. ధ్యాన ముద్ర తొడల పైన పెట్టుకోండి.
కేచరి ముద్ర. కేచరి ముద్ర అంటే నాలుకని పై దవడకి టచ్ చేయండి. పై దవడకి. విక్కీ గారు ఏం టెన్షన్ పడకండి. నేను చెప్పిన విధంగా ప్రయత్నించండి. ఊహించుకోండి. ఖచ్చితంగా మీ కార్డ్స్ అన్ని కనెక్ట్ అయ్యి ఎనర్జైజ్ అవుతుంది. పై దవడకి కనెక్ట్ చేశారా? కళ్ళు మూసుకోండి. తల కొంచెం పైకెత్తండి. ఎట్టి పరిస్థితిలోనూ కళ్ళు తెరవకండి. ఆరా శుద్ధి చేసుకోమన్నప్పుడు మీ థర్డ్ ఐతోనే మిమ్మల్ని మీ ముందర ఊహించుకొని శుద్ధి చేయండి. కానీ కళ్ళు తెరవకండి. మీరందరూ జగన్మాత యొక్క ప్రొటెక్షన్ లేయర్లో ఉన్నారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. మీ ఆరాని శుద్ధి చేస్తున్నారు. మీ ఆరాని లాక్ చేస్తున్నాను. ప్రొటెక్షన్ చేస్తున్నాను. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ శరీరేణ గాయత్రీ శక్తి వజ్రకవచరూపేణ ఆవాహయామి స్థాపయామి రక్షయామి సర్వత్రా రక్షయామి. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీ ఆరా చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ ఆరాలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ మొత్తం మీ నుంచి దూరం అయిపోతుంది. చెడు శక్తులన్నీ, మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి ఒక్క చెడు శక్తి మీ నుంచి దూరం అయిపోతుంది. గురువు గారిని మీ గృహములోనికి ఆహ్వానించండి. గురువుగారు సగౌరవంగా నేను మిమ్మల్ని నా గృహములోకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఆహ్వానితులు అవ్వండి. గురువుగారు మీరు కూర్చున్న దానికి కుడిపక్క మీతో కూర్చొని ఉన్నారు. మీ ఇష్టదేవతను మీ గృహములోనికి ఆహ్వానించండి. నా ఇష్టదేవతను
నా గృహములోకి సగౌరవంగా, వినయంగా, భక్తితో ఆహ్వానిస్తున్నాను. మీ ఇష్టదేవత మీ యొక్క ఎడమ పక్కన కూర్చొని ఉన్నారు. ఆర్కేంజెల్ మైకెల్ ఇతను తెల్లటి వస్త్రాలతో, ప్రేమతత్వంతో ఒక ఖడ్గాన్ని అధిష్ఠించి ఉంటారు. ఆర్కేంజెల్ మైకెల్ని సగౌరవంగా మీ గృహములోనికి ఆహ్వానించండి. ఆర్కేంజెల్ మైకెల్ని నేను మనస్ఫూర్తిగా నా గృహములోనికి ఆహ్వానిస్తున్నాను. తన ఖడ్గంతో, చిరునవ్వుతో తెల్లని శక్తిని వెదజల్లుతూ మీ గృహములోనికి ఆహ్వానితులవుతున్నారు. దయచేసి అతనిని సగౌరవంగా మీ ఇంటిలోనికి తీసుకొని రండి. తను మీ వెనక భాగంలో, వీపు భాగంలో మీ వెనకాల నిల్చొని ఉన్నారు. శక్తిని ఫీల్ అవ్వండి. శక్తిని ఫీల్ అవ్వండి. మీ మూలాధార చక్రం యొక్క కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయి ఉంటే వాటిని ఆర్కేంజెల్ మైకెల్ తన ఖడ్గంతో కట్ చేస్తున్నారు. గురువుగారు, మీ ఇష్టదేవత మీ కార్డ్ని సురక్షితంగా తెంపడానికి సహకరిస్తున్నారు. మీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయి ఉన్న మీ యొక్క మూలాధార చక్రం యొక్క కార్డ్ని పూర్తిగా కట్ చేయబడింది. మీ కార్డ్కి, మీతో ఉన్న మీ మూలాధార చక్రం కార్డ్కి శక్తిని ప్రవేశపెడుతున్నారు. ఎరుపు రంగులో మీ కార్డ్ వికసిస్తోంది. లం 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 లం
లం లం లం లం లం లం లం లం లం లం మీ మూలాధార చక్రంతో ఉన్న కార్డ్ని గురువు గారు మీ ఇష్టదేవత శక్తిని ప్రవేశింపచేశారు. మీరు అక్కడ ఎరుపు రంగు శక్తిని చూస్తున్నారు. మూలాధార చక్రం కార్డ్కి ఉన్న కర్మలు అన్నీ పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి, పూర్తిగా నాశనమైపోయాయి. మీరు చాలా ధైర్యంగా, భయం లేకుండా, సంతోషంగా, మనోధైర్యంతో ఉన్నారు. లం 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 మీ గురువుగారు ఇష్టదేవత ఆర్కేంజెల్ మైకెల్ను ఇప్పుడు మీ స్వాధిష్టాన చక్రం యొక్క కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న కార్డ్తో కట్ చేయమని వేడుకోండి. మనము ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించడం వల్ల స్వాధిష్టాన చక్రం యొక్క కార్డ్ కనెక్ట్ అయిపోతుంది ఇతరులతో. ఆర్కేంజెల్ మైకెల్ తన యొక్క కత్తితో మీ కార్డ్ని ఇతరులతో ఉన్న కార్డ్తో కట్ చేస్తున్నారు. మీ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. వం 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 వం. గురువుగారు మీ ఇష్టదేవత
మీ పక్క ఉన్న స్వాదిష్టాన చక్ర కార్డ్ని ఎనర్జైజ్ చేస్తున్నారు. ఆరెంజ్ కలర్ శక్తిని ప్రవహింపజేస్తున్నారు. ఆరెంజ్ కలర్గా మీ కార్డ్ మొత్తం వికసిస్తోంది. మీ స్వాదిష్టాన చక్రం కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయిన కార్డ్స్తో అంతా పూర్తిగా కట్ అయిపోయింది. మీ కార్డ్ ఆరెంజ్ శక్తితో వికసిస్తోంది. మీరు మీ మైండ్ని, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలరు. వం 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 ఈ స్వాదిష్టాన చక్రం కార్డ్ పూర్తిగా ఎనర్జైజ్ అయ్యింది. స్ట్రాంగ్గా ఉంది. ఆరెంజ్ కలర్ శక్తిని వెదజల్లుతోంది. గురువుగారిని, ఇష్టదేవతను, ఆర్కేంజల్ మైకేల్ గారిని మీ యొక్క మణిపూర చక్రం కార్డ్ ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న కార్డ్తో కట్ చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆర్కేంజల్ మైకేల్ గారు ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న మీ మణిపూరక చక్రం కార్డ్ని కట్ చేస్తున్నారు. గురువు గారు మీ ఇష్టదేవత మీ కార్డ్ని, కట్ అవుతున్న మీ కార్డ్ని ఎనర్జైజ్ చేస్తున్నారు, శక్తిని పంపిస్తున్నారు. రామ్ 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 డబ్బుతో కనెక్ట్ అయి ఉన్న, ఇతరులతో కనెక్ట్ అయి ఉన్న మీ మణిపూరక చక్రం కార్డ్ డిస్కనెక్ట్ అయిపోయింది, కట్ అయిపోయింది, నాశనం అయిపోయింది. వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ క్లియర్ అయిపోయింది. మీ యొక్క ఆర్థిక సమస్యలు మొత్తం దూరం అయిపోతున్నాయి. మీ మణిపూరక చక్రం చాలా స్ట్రాంగ్ అవుతోంది. మణిపూరక చక్రంతో ఉన్న కార్డ్ స్ట్రాంగ్ అవుతోంది. మీ యొక్క కార్డ్, మణిపూరక చక్రం మీతో ఉన్న కార్డ్కి ఎనర్జీని గురువు గారు, మీ ఇష్టదేవత ప్రవహింపచేసి స్ట్రాంగ్ చేశారు. రమ్ రమ్ రమ్
రం రం మీరు అప్పులిచ్చిన వారితో అంతా మీ కార్డ్ డిస్కనెక్ట్ అయింది. మీరు చాలా పవిత్రంగా ఉన్నారు. డబ్బులిచ్చినప్పుడు ఒకటే ఆలోచించండి, వారు మనకు ఇస్తారో ఇవ్వరో. తను ఇవ్వకపోయినా నేను ప్రశాంతంగా ఉండగలను. నేను ఈ కార్మిక్ చక్రం నుంచి మోక్షాన్ని కోరుకుంటున్నాను. ఈ కర్మ బంధనంలో నేను వెళ్ళకూడదు. రం 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 మనస్ఫూర్తిగా గురువు గారిని, ఆర్కేంజెల్ మైకేల్ గారిని, మీ ఇష్టదేవతను మీ యొక్క అనాహత చక్రంతో కార్డ్తో కనెక్ట్ అయి ఉన్న ఇతర కార్డ్స్ని కట్ చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ నుంచి దూరం అయిపోయిన వ్యక్తులు కావచ్చు, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు, మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన వారు, మీతో ఉంటున్న ప్రతి ఒక్కరూ, మీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరితోనూ నా అనాహత చక్రంతో కనెక్ట్ అయి ఉన్న కార్డ్స్ని మనస్ఫూర్తిగా కట్ చేయమని వేడుకుంటున్నాను. ఆర్కేంజెల్ మైకేల్ మీ కార్డ్స్ అన్నిటినీ కట్ చేస్తున్నారు. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతతను చేకూర్చుకుంటున్నారు. మీ శక్తి మీ దగ్గరకు వస్తోంది. అందరి కార్డ్స్ కట్ అయిపోయింది. అందరితో మీ అనాహత చక్రం యొక్క కార్డ్స్ కట్ అయిపోయింది. యం 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 ప్రేమ బంధాలు, కొంతమందికి పెళ్లి ద్వారా కనెక్ట్ అయ్యి ఛేదిస్తున్న చేదు బంధాలు అన్నీ డిస్కనెక్ట్ అయిపోయాయి. ప్రతి ఒక్కరిని మీరు మర్యాదతో చూస్తున్నారు. మీ అత్యుత్తమ ఉన్నతమైన ప్రేమను ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. మనస్ఫూర్తిగా ప్రేమతత్వంతో ఉన్నారు. ఎవరితోనూ డీప్ కనెక్షన్స్ని క్రియేట్ చేసుకోకండి. నాతో డీప్గా ఉన్న కనెక్షన్స్ అన్నిటినీ నేను కట్ చేసుకుంటున్నాను. పూర్తిగా కట్ అయిపోయింది.
గురువుగారు మీ ఇష్టదేవత మీ యొక్క అనాహత చక్రం యొక్క కార్డ్ని స్ట్రాంగ్ చేస్తున్నారు. యం 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 మీ మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది. జన్మించిన శిశువు వలె ప్రశాంతంగా ఉంది, పవిత్రంగా ఉంది. మనస్ఫూర్తిగా గురువుగారిని, ఆర్కేంజెల్ మైకేల్ గారిని, మీ ఇష్టదేవతను మీ విశుద్ధి చక్రంతో కనెక్ట్ అయి ఉన్న ఇతర కార్డ్స్ అన్నిటినీ కట్ చేయమని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఎవరైతే తప్పు చెప్తారో వాళ్ళకి నేను సహాయం చెయ్యను, వారి వెనకాల నేను వెళ్ళను. నా బాధ్యతగా 10 మందికి నేను మంచిని నేర్పిస్తాను. ఒక గురువుగా, శిష్యుడిగా నేను మంచిని మాత్రమే బోధిస్తాను. నా ఇంట్లో వారు కావచ్చు, నా పిల్లలు కావచ్చు, నా తోటివారు కావచ్చు, ఎవరికైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు అని నిజాయితీగా చెప్పి వారిని మంచి మార్గంలో నడిపిస్తాను. ఆర్కేంజెల్ మైకేల్ గారు తన కత్తితో మీతో కనెక్ట్ అయి ఉన్న విశుద్ధి చక్రం కార్డ్స్ అన్నీ ఇతరులవి కట్ చేసేశారు. గురువుగారు మీ ఇష్టదేవత మీ విశుద్ధి చక్రం కార్డ్కి శక్తిని ప్రవహింపచేస్తున్నారు. హం 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 హం. మీ విశుద్ధి చక్రం కార్డ్ శక్తివంతమైంది. మూలాధారం నుంచి
విశుద్ధి చక్రం వరకు అన్ని కార్డ్స్, మీతో ఉన్న కార్డ్స్ అన్నీ శక్తివంతమయ్యింది. ఇక మిగిలిన ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రంతో ఉన్న కార్డ్స్ని జగన్మాత యొక్క శివశక్తుల కార్డ్స్, మీ ఇష్టదైవం యొక్క కార్డ్స్తో కనెక్ట్ చేసుకోండి. వారిలో ఉన్న దివ్యశక్తి మీలో నిరంతరం ప్రవహిస్తూ ఆయురారోగ్యాలతో, సత్ప్రవర్తనతో, సద్బుద్ధితో ఉంటారు. పెద్దలంటే గౌరవం, పెద్దలు చెప్పిన మాట వింటూ సత్ప్రవర్తనతో ఉంటారు. ఇతరులను ఎప్పుడూ మంచిగానే మాట్లాడుతారు. మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ స్ట్రాంగ్గా ఉంది. మీ గురువు గారు, ఇష్టదేవత ఆర్కేంజెల్ మైకేల్ గారు ముగ్గురు మీ ఆరాని శుద్ధి చేస్తున్నారు, లాక్ చేస్తున్నారు, ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని వారందరూ ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వాదాలను స్వీకరించండి. వాళ్ళను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ కార్డ్స్ అన్నీ ఎనర్జెటిక్గా ఉంటూ 10 మందికి మంచి చేసే విధంగా నన్ను ఆశీర్వదించండి. సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలిపి వారిని వేరొకరికి సహాయం చేయడానికి బయలుదేరమని వేడుకోండి. మీ కార్డ్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. ఎప్పుడూ చూడని ఎరుగని సంతోషాన్ని, శరీర సంతోషాన్ని, మానసిక సంతోషాన్ని మీరు చూస్తున్నారు. గురువు గారికి ధన్యవాదాలు తెలపండి. శివపార్వతులకు ధన్యవాదాలు తెలపండి. మీ ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవతకు నమస్కారాలు తెలిపి ఆశీర్వాదాలను స్వీకరించండి. విశ్వంలో ఉన్న విశ్వశక్తికి, ప్రాణశక్తికి, పంచభూతాలకు, సప్తనదులకు, అష్టదిక్పాలకులకు, నవగ్రహ అధిపతులకు, 12 రాస్యాధిపతులకు, సూర్యచంద్రులకు, నక్షత్ర మండలికి ధన్యవాదాలు తెలపండి. వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ తల్లిదండ్రులకు,
ధన్యవాదాలు తెలిపి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీకు ఈ శక్తిని చేకూర్చుకోవడానికి తోడ్పడిన చరాచర జీవకోటికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలిపి వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారాలు చేసి వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. శివునికి నమస్కారం చేసి మీ పూర్వీకులు అందరికీ ముక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. వారి ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీలో ఉన్న ఆత్మ తెలిసి తెలియకుండా ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ వేరొక ఆత్మలను ఇబ్బంది పెట్టి ఉన్నా, బాధ పెట్టి ఉన్నా మనస్ఫూర్తిగా వారికి క్షమాపణలు తెలపండి. క్షమించమని ప్రార్థించండి. మీలో ఉన్న ఆత్మకి క్షమాపణలు తెలపండి. వేరొక ఆత్మలు మీకు క్షమాపణలు తెలుపుతుంటే మనస్ఫూర్తిగా స్వీకరించండి. భూమాతకు నమస్కారం చేసి ఆశీర్వదించమని వేడుకోండి. జగన్మాతకు, శివశక్తులకు నమస్కారం చేసి ప్రతి క్షణం, ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని, మంచి వాక్కుని బయటకు తీసుకురమ్మని, ఇతరులతో మంచిగా సత్ప్రవర్తనతో ఉండేలా దీవించమని వేడుకోండి. వారిని మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించమని వేడుకోండి. రెండు చేతులను ఒకదానికొకటి రబ్ చేయండి. మీ కళ్ళపైన పెట్టుకోండి. ఆ శక్తిని స్వీకరించండి. మీ కార్డ్స్కి అన్నీ ఎనర్జైజ్ అయ్యాయి అన్న ఆ శక్తిని స్వీకరించండి. శరీరం అంతా తాకించండి. పెదవుల పైన చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరిచి మీ యొక్క కొత్త ప్రపంచాన్ని చూడండి. మీ కళ్ళ ద్వారా శక్తిని మీ శరీరం అంతా పంపించండి. ఈ మెడిటేషన్ని ఇంత విజయవంతంగా చేసిన మీ అందరికీ నా నమస్కారాలండి.